వెలిగించును రోగములను తొలగించును ఐశ్వర్యమంతయు కలిగించును విశ్వాసంతో సాధ్యమే సమస్తం సాధ్యమే. Very quickly, for a very short time, let me share from the Word of God. దేవుని వాక్యం నుంచి చాలా త్వరగా కొద్దిసేపు If you remember, we've been talking about the different aspects of the anointing oil. ఇక అభిషేకపు నూనె గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. And we said oil is God's provision for your enthronement. మనము సింహాసనం చేరడానికి దేవుని యొక్క అభిషేకమే నూనె అయ్యున్నది. No child of God should be struggling to survive. ఏ దేవుని బిడ్డ బ్రతకడానికి ప్రయాసపడకూడదు. The oil is given to rewrite the history of your life. నీ జీవితంలో చరిత్రను తిరిగి రాయటానికి ఈ అభిషేకం వాడడం And జరుగుతుంది. under this caption we talked about how the oil will terminate your obscurity. అయితే దీని కింద మన వెనక స్థితిని ఏ విధంగా మార్చేస్తుంది అనే విషయాన్ని How నేర్చుకున్నాం. the anointing will bring abundance and provision into your life. ఈ అభిషేకం అనేది సమృద్ధిని సమకూర్పును ఎలా కలిగిస్తుందో I want to చూస్తున్నాం. show you tonight that the anointing also brings longevity. అలాగే ఈ అభిషేకం అనేది మనకు దీర్ఘాయుష్ను కలిగిస్తుంది. The anointing destroys the spirit of premature death and establishes you in longevity. ఈ అకాల మరణాన్ని నాశనం చేసే దీర్ఘాయుష్ని మనకు కలిగిస్తుంది అభిషేకం. 2 Samuel chapter 1 verse 19. మొదటి అధ్యాయం 19వ వచనం. The beauty of Israel is slain upon thy high places. How are the mighty fallen? Tell it not in Gath, publish it not in the streets of Ascalon. Lest the daughters of the Philistines rejoice, lest the daughters of the uncircumcised triumph. Ye mountains of Gilboa, let there be no dew, neither let there be rain upon you, nor fields of offering, for there the shield of the mighty is vilely cast away, the shield of Saul, as though he had not been anointed with oil. ఇశ్రాయేలు నీకు భూషణము అగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి. ఆహాహా బలాజులు పడిపోయిరి. ఫిలిస్తీన్ల కుమార్తెలు సంతోషింపకుండునట్లు, సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లు ఈ సమాచారము గాతులో తెలియచేయుడి. ఎష్కలో వీధులలో ప్రకటన చేయుడి. గిల్బోవా పర్వతములారా, మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ అర్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవును గాక. బలాజుల డాళ్ళు అవమానముగా పారవేయబడెను. తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాలు పారవేయబడెను. Now look at what King David is saying in verse 19. 19వ వచనంలో దావీదు చెప్తున్న How are మాట. the mighty fallen? ఈ బలాజుడు ఎలా అత్తులైరి. And verse 21. 21. For there the shield of the mighty is vilely cast away, the shield of Saul, as though he had not been anointed with oil. బలాజుల డాళ్ళు అవమానముగా పారవేయబడెను. తైలం చేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడెను. So realize what David is saying. ఇక్కడ దావీదు He's చెప్పిన మాట asking the గమనించండి. question. He says, why did you die as if you had not been anointed? మీరు అభిషేకించబడినట్టు ఎలా చనిపోయారు అని The చెబుతున్నాడు. anointing prevents you from premature death. ఈ అభిషేకము అనేది అకాల మరణాన్ని ఆపేస్తుంది. Premature death, accidental death, ఈ అకాల మరణము ప్రమాదాల మరణము, sudden death is not the portion of God's people. ఈ ఆకస్మిక మరణము అనేది దేవుని బిడ్డల భాగము కాదు. Long life is the portion in God. దీర్ఘాయుష్షు దేవునిలో మన భాగమై ఉన్నది. He said in Psalm 91:16, 91వ కీర్తన with 16వ long అధ్యాయంలో, life will I satisfy thee. దీర్ఘాయుష్షు చేత నిన్ను So ఆశీర్వదించుదును. church, don't expect to die soon. కాబట్టి త్వరగా చనిపోతాను There is అనుకోకండి. much to be accomplished for the glory of God. దేవుని మహిమ కొరకు ఘనంగా సాధించవలసి ఉంది నీవు. Can I hear an amen? ఆమేన్. I want you to be a little more responsive, all right? I want you to get the word into your spirit. దేవుని వాక్యాన్ని మీరు ఆత్మలోనికి పొందుకోవాల్సిందిగా కోరుతున్నాను. Don't expect to die in an accident. ఒక ప్రమాదంలో చనిపోతాను అన్నట్టుగా చూడకండి. The anointing will cause you to be protected. నువ్వు భద్రపరచబడడానికి అభిషేకం కారణమవుతుంది. The angel of death came to every door and visited the house. ఇక ప్రతి ఇంటికి మరణ దూత వచ్చి But దర్శించడం when it జరిగింది. saw the blood, అయితే రక్తమును చూసినప్పుడు he turned back and went away. ముఖము త్రిప్పుకొని అక్కడి నుంచి When the వెళ్ళిపోవడం anointing జరిగింది. is upon your life, అభిషేకం నీ జీవిత పైన your ఉన్నప్పుడు, dad might have died young, నీ యవ్వన కాలంలో నీ your నాన్న mother may చనిపోవచ్చు, have died young, నీ తల్లి యవ్వన కాలంలో చనిపోవచ్చు. in your family line,
people might have died young or premature deaths or accidental deaths. నీ వంశంలో అకాల మరణం కానీ ప్రమాదంలో కానీ ప్రజలు చనిపోయి ఉండొచ్చు. Don't expect that in your life. అది నీ జీవితంలో జరగాలి అని Because ఆశపడకు. you are anointed. ఎందుకంటే నువ్వు అభిషేకించబడ్డావు. Somebody say, I'm anointed. If you believe it, shout louder. So it prevents you from dying young. యవ్వనంలో చనిపోవడాన్ని ఆపేస్తుంది. God says, I will satisfy you with long life. నిన్ను దీర్ఘాయుష్షు చేత తృప్తి పరుస్తాను అన్నాడు దేవుడు. Abraham, Isaac, Jacob, they all lived long. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దీర్ఘకాలంగా And జీవించారు. I want you to know that we are through Christ connected to the Abrahamic covenant. మనం క్రీస్తు ద్వారా అబ్రహాం యొక్క నిబంధనకి అనుసంధానమయ్యాము. We are this, if we are in Christ, we are the seed of Abraham. మనం క్రీస్తునందున్న ఎడల అబ్రహాం And యొక్క సంతానమై heirs ఉన్నాం. of God in Christ Jesus. క్రీస్తు యేసునందు దేవునికి The వారసులమై Bible ఉన్నాం. tells us in Genesis chapter 25 verse 7, ఆదికాండము 25:17 సెలవిస్తుంది. 25:7, 25:7 that సెలవిస్తుంది. Abraham died at the age of 175 years. 175 సంవత్సరాల వయసులో అబ్రహాము మృతి His పొందెను. son Isaac తన కుమారుడు lived ఇస్సాకు long. దీర్ఘాయుష్ను కలిగి ఉన్నాడు. Genesis 35:28 says ఆదికాండము that when 35:28 he died, he సెలవిస్తుంది. was 180 years old. 180 సంవత్సరాల వయసులో మృతి పొందెను. Somebody shout hallelujah. హల్లెలూయా. You don't have to die young. నువ్వు యవ్వన కాలంలో చనిపోవలసిన అవసరం లేదు. Receive that anointing. ఆ అభిషేకం Be aware of the anointing. అభిషేకాన్ని Cover గుర్తించండి. yourself under the anointing. అభిషేకంలో మిమ్మల్ని మీరు And no కప్పుకోండి. matter what you're diagnosed with, నీకు ఏ రోగం ఉందని చెప్పినప్పటికీ don't permit it to kill you with your tongue. కాబట్టి అది నిన్ను చంపడానికి నీ నాలుకతో దానికి అనుమతి ఇవ్వకు. The power of life and death is not with the disease or the sickness. జీవ మరణముల శక్తి అనారోగ్యముతో రోగము దగ్గర The లేదు. devil cannot determine when you will die. నువ్వు ఎప్పుడు చనిపోతావో అపవాది The తీర్మానించాడు. Bible says బైబిల్ బోధిస్తుంది that life and death is at the power of my tongue. జీవ మరణములు నా నాలుక వశంలో ఉన్నాయని So when బోధిస్తుంది. somebody diagnoses you with a deadly disease, మరణకరమైన రోగం ఉందని మీకు a చెప్పినప్పటికీ terminal sickness, ఇక మరణకరమైన అనారోగ్యము don't license it with your tongue. నీ నాలుకతో దానికి అనుమతి ఇవ్వకు In నీవు. fact, fight it with your tongue. వాస్తవానికి నీ నాలుకతో పోరాటం Speak చెయ్యు. the word and defeat it. దేవుని వాక్యాన్ని పలికి And దాన్ని live ఓటమి పాలు as చెయ్యి. long as you are destined to live in God, దేవునిలో ఎంతకాలం జీవించాలని దేవుడు నిర్ణయించాడు అంతకాలం fulfilling the జీవించు. purposes of God in your నీ life. జీవితంలో దేవుని ఉద్దేశాన్ని The నెరవేర్చు. Bible tells us ఇంకా that Moses lived up to 120 years. మోషే 220 సంవత్సరాలు బ్రతికాడు. 120. 120 సంవత్సరాలు బ్రతికాడని ఉన్నది. 120 years. 120 And at that సంవత్సరాలు. age, he was able to climb a mountain without anybody helping him. ఆ వయస్సులో ఎలాంటి సహాయం లేకుండా పర్వత శిఖరాన్ని ఎక్కాడు And the ఆయన. Bible says this. అలాగే బైబిల్ His బోధిస్తుంది. eyesight was not dim. ఆయన కను దృష్టి And his మందగిలలేదు. natural forces were not abated. తన శారీరక బలం అనేది There తగ్గిపోలేదు. is an anointing for long life. దీర్ఘాయుష్షు కొరకు అభిషేకం ఉన్నది. Receive it now. ఇప్పుడే పొందుకోండి దానిని. I said, receive it now. ఇప్పుడే పొందుకోనండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. People may die all around you, but you will not die. నీ చుట్టుపక్కల అనేక మంది చనిపోవచ్చు కానీ నీవు చనిపోవు. There may be all kinds of epidemics around you, but it cannot touch you. రకరకాల వ్యాధులు ఉండొచ్చు కానీ No నిన్ను matter what తాకదు. is happening around you, don't license it to touch your life with your tongue. నీ చుట్టుపక్కల ఏం జరుగుతున్నా కూడా అది నిన్ను తాకడానికి నీ Speak నాలుకతో the అనుమతి word ఇవ్వకు. only. వాక్యాన్ని And మాత్రమే let the పలుకు. word do miracles in your ఈ life. వాక్యము మీ జీవితంలో అద్భుతం The జరగనివ్వండి. anointing is there to cause us to be victorious against the forces of wickedness. ఈ దుష్ట శక్తులకు వ్యతిరేకంగా విజయం సాధించడానికి అభిషేకం సహాయం చేస్తుంది. Anointing stops the aggression of the wicked. ఇక దుష్టుని యొక్క బలమును It gives ఆటంకిస్తుంది. you victory over all your enemies. నీ శత్రువుకు వ్యతిరేకంగా తను విజయం సాధించకుండా చేస్తుంది. I said all your enemies. నీ శత్రువులందరిపైన. Amen. All your enemies. నీ శత్రువులు అందరూ కూడా. Psalm 89 verse 22. The enemy shall not exact upon him, nor the son of wickedness afflict him. ఆ దుష్టుని యొక్క శక్తి అనేది ఆయనను ఇబ్బంది పెట్టలేదు అని వ్రాయబడి ఉన్నది. The enemy shall not exact upon him, nor the son of wickedness afflict him. ఈ దుష్టుని యొక్క శక్తి ఆయనను శతగాత్రునిగా చేయదు, ఆయన పైన లేవనెత్తబడదు. The word exact means that the enemy shall not outwit you or outsmart you. అనగా అపవాది నీకంటే బలమైన వాడిగా తెలివైన వాడిగా ఉండడు అని అర్థము. The Message translation of the Bible reads like this. మెసేజ్ ట్రాన్స్లేషన్ లో ఇలా ఉన్నది అన్నమాట. And I'll keep my hand steadily on him. ఆయన Yes. Okay.
ఆయన పైన నా చేతిని బలంగా పెట్టి ఉంచుతాను. Yes, I will stick with him through thick and thin. నేను ఆయనకు అతుక్కొని ఉంటాను. No enemy will get the best of him. ఏ శత్రువు కూడా ఆయన నుంచి శ్రేష్టమైనది పొందుకోలేడు. No scoundrel will do him in. ఏ దుష్టుడు కూడా ఆయనకి చెడును జరిగించడు. I'll weed out all who oppose him. ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారందరూ, I'll clean out all who hate him. ఆయనను ద్వేషించే వారందరిని బయటికి పారద్రోలుతాను. Somebody shout hallelujah. హల్లెలూయా. God is taking it upon himself. దేవుడు తానే దీన్ని And he says, తీసుకుంటున్నాడు. I will keep my hand steadily on him. ఆయన పైన నా చేయి I ఉంచెదను. will stick with him through thick and thin. నేను ఆయనకి తోడుగా ఉండేదను. No enemy will get the better of you. ఏ శత్రువు కూడా నిన్ను దోచుకొనడు. No scoundrel will do harm to you. ఏ దుష్టుడు నీకు కీడు And తలపెట్టడు. God says, I will weed him out and I'll clean out everybody that hates you. నిన్ను ద్వేషించే ప్రతి ఒక్కరిని బయటికి పారద్రోలుతాను అంటున్నాడు దేవుడు. Hallelujah. హల్లెలూయా. The anointing will cause divine protection to prevail upon your life. నీ జీవితంలో జయం సాధించడానికి అభిషేకం నిన్ను కాపాడుతూ Remember, ఉంటుంది. you got to be aware of this. నువ్వు దీన్ని గ్రహిస్తూ You ఉండాలి. got to know it. నువ్వు దాన్ని You తెలుసుకోవాలి. shall know the truth and the truth shall set you free. నువ్వు సత్యమును తెలుసుకుంటే ఆ సత్యం నిన్ను స్వతంత్రునిగా Unless చేస్తుంది. you are aware of this, నువ్వు దీన్ని గ్రహిస్తేనే you తప్ప cannot experience నువ్వు it. దానిని అనుభవించలేవు. So if you're facing opposition, నువ్వు వ్యతిరేకతను ఎదుర్కొంటూ people ఉంటే, are causing problems, సమస్యలు కలిగిస్తుంటే ప్రజలు meditate నీకు on the scripture ఈ వాక్యమును ధ్యానం and చెయ్యి. come under that anointing. ఈ అభిషేకం So క్రిందికి the రానివ్వు. anointing will keep you safe. ఈ అభిషేకం నిన్ను భద్రంగా ఉంచుతుంది. Anointing, there is an anointing for safety and protection. ఈ అభిషేకము క్షేమము కొరకు భద్రత కొరకు ఉన్నది. It delivers you from danger and disgrace. ఈ ప్రమాదాల నుండి అవమానం నుండి నిన్ను కాపాడుతుంది. David was exposed to more danger than anyone else, yet he refused to die. ఈ దావీదు అందరికంటే ఎక్కువగా ప్రమాదములు ఎదుర్కొన్నాడు, కానీ చనిపోవడమును తిరస్కరించాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. David exposed tremendous opposition. తన వ్యతిరేకతను గొప్పగా ఎదుర్కొన్నాడు. Saul tried to kill him with a javelin while he was sitting at the table. తాను భోజనం చేస్తున్న సందర్భంలో సౌలు చంపడానికి But వచ్చాడు. David was anointed. కానీ దావీదు And అభిషేకించబడ్డాడు. the javelin could not get through to him. ఆ ఈటె ఆయన ఎద్దుకు రాలేకపోయింది. Goliath tried to kill him. గొలియాతు చంపాలని చూశాడు. David refused to die. దావీదు తిరస్కరించాడు His దానిని. own sons Adonijah and Absalom rose up against him. అదోనిజా అబ్షలోము అనే తన ఇద్దరు కుమారులు కూడా Nobody వ్యతిరేకంగా could వచ్చారు. really harm him and kill him. ఎవరు కూడా తనకు హాని తలపెట్టి తను చంపలేకపోయారు. He fought approximately 66 wars దాదాపు 66 యుద్ధాలు చేశాడు ఆయన. and did not lose even one. ఆ ఒక్క దానిలో కూడా ఓడిపోలేదు ఆయన. I am sent for the liberation of the men and women of this generation. God sent me in an 18-hour-long vision to go say to the world, enough is enough. Satan, stop there. So whatever Satan has done against your destiny, I command them undone today. Whatever tree the devil has planted into your life, I command them uprooted today. The strangers moving through your body is cursed today. In the name of Jesus. శ్రీకాంత్ మరి కొన్ని సంవత్సరాలుగా మన సంఘానికి వస్తున్నారు. అతను హిందూ కుటుంబం నుంచి మరి యేసుక్రీస్తుని తెలుసుకోవడం జరిగింది. ఇతని సంఘంకి వచ్చినటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, తన ఒక ప్యాంట్ ఒక 2 టీ-షర్ట్స్ మాత్రమే కలిగి ఉన్నారు. అయితే వాక్యం విన్నప్పుడు మరి దేవుని సన్నిధిలో నాటవలసినటువంటి విత్తనం గురించి లేక దశంభాగం చెల్లించడం గురించి తెలుసుకున్నప్పుడు తనకున్న కొద్దులో నుంచి తన నమ్మకంగా ఆ విధంగా చేయడం ప్రారంభించారు. అయితే ఒక సమయంలో పాస్టర్ రాజు గారు ప్రత్యేకంగా మరి ఒక బ్రదర్ పేరు పెట్టి పిలిచి చెప్పిన విషయం ఏంటి అంటే, దేవుడు ఒక వ్యాపారాన్ని తనకి ఇవ్వబోతున్నారు, చక్కటి మరి బిజినెస్ మ్యాన్ గా అతన్ని దేవుడు మరి ఆశీర్వదించబోతున్నారు అని చెప్పేసి మాట విడుదల చేశారు. ఆ మాట విడుదల చేసినటువంటి కొద్ది కాలానికి తన అద్భుతమైనటువంటి ఒక వ్యాపారం మరి కలిగి ఉన్నారు. దాంట్లో మరి అనేకమైనటువంటి టీ-షర్ట్స్ ని తయారు చేసేటువంటి అది ఒక కంపెనీగా తను కలిగి ఉన్నారు. మరి మొదట ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 2 టీ-షర్ట్స్ తో మాత్రమే వచ్చినటువంటి సహోదరుడు అది ఉత్పత్తి చేసి ఒక కంపెనీకి మరి అధికారిగా యజమానిగా అవడానికి దేవుడు మరి సహాయం చేసి ద్వారం తెరిచారు. అది మాత్రమే కాకుండా మరి ఈ మధ్య కాలంలో మొన్నటి వారంలో పాస్టర్ మలిన్ గారు మరి ఒకసారి మాట విడుదల చేశారు. ఇంకా అనేక
అనేకమైన అవకాశాలు నీకు దేవుడు తెరవబోతున్నారు అని చెప్పేసి ఆ మాట విడుదల చేసినటువంటి 3 రోజుల్లోనే దేవుడు మరి అద్భుతమైన విధానంలో కొత్త స్విఫ్ట్ కార్ ని ఇచ్చి మరి దేవుడు అతనికి అది కొనడానికి సామర్థ్యాన్ని ఇచ్చి మరి దేవుడి కుమారుని ఆశీర్వదించారు. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి సమస్త మహిమ కలుగును గాక. That is your portion. No అది matter. నీ భాగమయ్యున్నది. I said that. Let that be your portion. అది నీ భాగముగా Whatever battle you're involved in, నువ్వు ఏ యుద్ధంలో receive the anointing for victory. విజయం కొరకు అభిషేకాన్ని I said పొందుకోండి. receive the anointing for victory. అభిషేకమును పొందుకోండి. Maybe విజయం it's కొరకు. sickness. అనారోగ్యం Maybe కావచ్చు. it's death. అది మరణ Maybe it's a job situation. Maybe it's a family situation. కుటుంబ పరిస్థితి Whatever it is, అది ఏదైనా this కూడా. night receive the anointing for victory in every battle of your life. ప్రతి యుద్ధంలో ఈ రాత్రి విజయం కొరకు అభిషేకాన్ని పొందుకోండి. And this man, King David, wrote this ఈ దావీదు రాస్తున్న మాట in Psalm 23 verses 4 through 6. 23వ కీర్తనలో Yea, though I 4 walk through the valley of the shadow of death, I will fear no evil, for thou art with me, thy rod, thy staff, they comfort me. గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నా ఎదుకు రాదు, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నాకు దండము అయ్యున్నది. I will not fear anything. నేను దేనికి నీ Why? భయపడను, Because the presence of God is with me. దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంది Amen. కాబట్టి. Thou preparest a table before me in the presence of mine enemies, and thou anointest my head with oil, my cup runneth over. నా శత్రుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. Surely goodness and mercy shall follow me all the days of my life, and I will dwell in the house of the Lord forever. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. No matter who is trying to get at you, నీకు వ్యతిరేకంగా ఎవరు the వస్తున్నారు divine కూడా, anointing of God will protect you and cause you to win in that war. ఆ యుద్ధంలో జయించడానికి దైవికమైన Have I got some winners in the house? విజేతలు ఉన్నారా? Have I got some champions in the house? Now, let that not be just something that's coming out of your lips, but let it be something that's established in your heart. మీ పెదాల్లోంచి మాత్రమే కాదు కానీ మీ That you హృదయంలో will not సత్యస్థిరపరచబడాలి. accept defeat at any cost. ఏ విషయంలో కూడా నువ్వు ఓటమిని అంగీకరించకూడదు. You may feel like you're defeated, but don't accept it. ఓడిపోయినట్టు అనిపించవచ్చు కానీ You may feel అంగీకరించకూడదు. like something is overtaken, but don't accept it. ఏదో జయించినట్టు అనిపించవచ్చు కానీ Because దాన్ని జయించలేవు. God has already ordained and said you are more than a conqueror. నువ్వు అత్యధిక విజయం పొందావని దేవుడు ఎప్పుడో ప్రకటన చేశాడు కాబట్టి. Turn to your neighbor and say you're more than a conqueror. Come on, turn to them and say you're more than a conqueror. I want you to know tonight, no matter what battle you're involved in, and maybe you're in tears, maybe you're shattered on the inside, I want you to leave this place knowing I have been destined to win in that situation. మీరు రాత్రి మీరు కన్నీళ్లతో ఉన్నప్పటికీ, చెదిరిపోయిన వారు ఉన్నప్పటికీ విజయము సాధిస్తారు అని I will తెలుసుకోండి. carry a testimony. నేను ఒక సాక్ష్యమును కలిగి ఉంటాను. Your story is changing tonight. ఈ రాత్రి మీ కథ మారిపోబోతూ ఉన్నది. By the blood of the Lamb and by the word of your testimony. మీ సాక్ష్యము ద్వారా నువ్వు గొర్రెపిల్ల By the రక్తము blood of the ద్వారా Lamb you're ordained to win. ఈ గొర్రెపిల్ల రక్తము ద్వారా By నువ్వు the blood of the జయిస్తావు. Lamb you're ordained to be healed. గొర్రెపిల్ల రక్తం ద్వారా With స్వస్థత your పొందుకుంటావు. testimony you shall recover. మీ సాక్ష్యం ద్వారా With మీరు your పొందుకుంటారు. testimony you shall rejoice. మీరు ఆనందిస్తారు అనేది And God shall be glorified. దేవుడు You మహిమపరచబడతాడు. are destined to win in that war. ఆ యుద్ధంలో జయించడానికి తీర్మానించబడ్డావు. Come on, shout hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, 3 times. 1, హల్లెలూయా, 2, హల్లెలూయా. 3. You are a winner. నీవు విజేతవయ్యున్నావు. I said you are a winner. నువ్వు విజేతవే. I said you are a winner. నువ్వు విజేతవయ్యున్నావు. The anointing of God will cause you to win and to be elevated in your life. నువ్వు జయించడానికి, హెచ్చించబడడానికి దేవుని అభిషేకము కారణమవుతుంది. Divine protection is your inheritance in God. దైవికమైనటువంటి భద్రత దేవునిలోని స్వాస్థ్యమయ్యున్నది. Psalm 105 verse 15 says this. 105వ కీర్తనలో వాక్యం This is what God said. దేవుడు చెప్తున్న Saying, మాట, touch not mine anointed and do my prophets no harm. నా అభిషేక్తులను ముట్టకుడి, నా ప్రవక్తలకు హాని చేయకుడి. If you're anointed, there is a warning, there is a message sent across. Don't touch my anointed. నువ్వు అభిషేకించబడితే ఒక హెచ్చరిక అనేది పంపించబడుతుంది. Are you అందరికీ. anointed? నువ్వు Are you anointed? God has sent a circular. దేవుడు ఒక సర్క్యులర్ God పంపించాడు. has sent a memo. ఒక మెమో పంపించాడు And అందరికి. he has దేవుడు passed an order అందరికి పంపించాడు. in the heavenlies. ఇక The ఆకాశంలో demons know it. ఇక The demonic kingdom knows it. దురాత్మ సమూహం Everybody that wants to oppose you has heard it. నిన్ను వ్యతిరేకంగా వారు Touch వినడానికి, not mine anointed. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు. Touch not
mine anointed నేను అభిషేకించిన వారిని and ముట్టకూడదు, do my prophets no harm. నా ప్రవక్తలకి హాని చేయకండి. In the Message Bible it reads like this. మెసేజ్ బైబిల్లో ఇలా He ఉన్నది, permitted no one to abuse them. ఎవరు వారిని అవమానపరచడానికి అనుమతి ఇవ్వలేదు. He permitted no one to abuse them. వారిని అవమానపరచడానికి ఎవరికి అనుమతి He ఇవ్వలేదు. told kings, రాజులకు చెప్పాడు, your boss. నీ యజమానికి. I said, your boss. Amen. Amen. He told the kings to keep their hands off. నీ నుంచి తన చేయి తొలగించమని రాజులకు చెప్పాడు. And this is what he said. ఇంకా చెప్తున్నాడు చూడండి, Don't you dare lay a hand on my anointed. నేను అభిషేకించిన వారిని ముట్టడానికి ధైర్యము చేయకు. Don't harass my anointed children. నేను అభిషేకించిన వారిని Don't ముట్టడానికి harm them. వారికి హాని చేయకు. Don't try to harass them. వారిని ప్రయాస ఇబ్బంది Don't పెట్టకు. hurt. వారిని గాయపరచకూడదు. Don't hurt a hair on the heads of my prophets. నా ప్రవక్తలకు ఏ రకంగా హాని చేయకూడదు. God is saying, if you do that, I will take you on. నీవు అలా చేస్తే నేను కనపరుస్తాను. Come on, somebody shout hallelujah. హల్లెలూయా. You are destined to win every war in your life. నీ జీవితంలో ప్రతి యుద్ధంలో గెలవటానికి తీర్మానించబడ్డావు. Hallelujah. హల్లెలూయా. No matter who that is trying to oppose you, he is not greater than your God. నీకు వ్యతిరేకంగా వస్తున్న వారు ఎవరైనా నీ He దేవుడు may be కంటే very గొప్పవారు కాదు. powerful. నీకన్నా He శక్తివంతుడు, may be very rich, ధనవంతుడు very కావచ్చు, వాడు influential, చాలా and ప్రభావకరమైన you వాడు might కావచ్చు. look like nobody. నువ్వు సాధారణమైన వ్యక్తిగా ఉండొచ్చు. Don't worry, because you're not fighting the battle. భయపడకు, నీవు యుద్ధం చేయడం He లేదు. said, don't touch mine anointed. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు. Don't harm my నా prophets. ప్రవక్తలకు హాని And if చేయకండి. they dare to do it, అలా చేయడానికి ధైర్యం all చేస్తే you got to do is step back and say, the anointing of God come. దేవుని అభిషేకం వచ్చును గాక అని మీరు చెప్పండి. అప్పుడు And God will take over. దేవుడు యుద్ధం చేస్తాడు. అప్పుడు Come on, you got to go away from here this night with your shoulders pushed back, your head high, rejoicing in God that you are more than a conqueror. నేను అత్యధిక విజయం పొందాను అనే సంతోషంతో శిరస్సు పైకెత్తి ఇక్కడ నుంచి మీరు బయటికి వెళ్ళండి. Because the anointing is given unto us. ఈ అభిషేకము మనకు God ఇవ్వబడింది. anoints his children. దేవుడు తన పిల్లల్ని I అభిషేకిస్తారు. want you to know the anointing elevates you. ఈ అభిషేకము హెచ్చిస్తుంది మనల్ని. It eliminates disgrace and shame and insult. ఈ అవమానమును మన యొద్ద నుంచి తొలగిస్తుంది. In Psalm 132 verse 17 it says, there will I make the horn of David to bud. I've ordained a lamp for mine anointed. 132వ కీర్తన 17వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపచేసెదను. 1 Samuel chapter 2 verse 8 reads like this. ఆ 2వ సామెలు 2:8 సెలవిస్తుంది. Listen to this carefully. వినండి జాగ్రత్తగా. He raiseth up the poor out of the dust, and lifteth up the beggar to set them among the princes, and to make them inherit the throne of glory. ఈ మహిమ సింహాసనమును ధరించడానికి ఆ మట్టిలో నుండి బీదవారిని లేవనెత్తును అని వాక్యం సెలవిస్తుంది. Hallelujah. హల్లెలూయా. Captives become captains when the anointing comes. ఈ అభిషేకం వచ్చినప్పుడు చెరలో ఉన్నవారు నాయకులవుతారు. Nobody becomes somebody when the anointing comes. ఈ అభిషేకం వచ్చినప్పుడు They సాధారణమైన said, వ్యక్తి can ముఖ్యమైన anything వాడవుతాడు. good come out of Galilee? ఈ గలిలయ నుంచి ఏదైనా But మేలు the రాగలదా? Galileans were the ones that turned the world upside ఈ down. గలిలయలో లోకమును The తలకిందులుగా anointing చేస్తారు. will change you completely. ఈ అభిషేకం నిన్ను సంపూర్ణంగా Your మార్చేస్తుంది. identity changes. నీ గుర్తింపు మారిపోతుంది. Your empowerment changes. నీ శక్తి అనేది మారిపోతుంది. The Lord enables you to do the impossible. అసాధ్యమైన వాటిని నువ్వు చేయడానికి దేవుడు సామర్థ్యం ఇస్తాడు. You are supposed to be a sign and a wonder according to Isaiah. యెషయా గ్రంథం ప్రకారం నువ్వు అద్భుతముగాను సూచక క్రియగాను ఉండాలి. You should carry a sign and a wonder testimony. నువ్వు సూచక క్రియ అద్భుతమైన సాక్ష్యమును కలిగి ఉండాలి. God can raise up somebody from the dust and place them on the throne. దేవుడు మట్టిలో నుండి ఒక వ్యక్తిని లేపి సింహాసనం పైన పెడతాడు. Don't discount the power in the anointing. ఈ అభిషేకంలో ఉన్నటువంటి శక్తిని మీరు తృణీకరించకండి. Don't forget, captives become captains when they come in touch with the anointing. ఈ అభిషేకం పొందుకున్నప్పుడు ఖైదీలు నాయకులు అవుతారు. Anointing also enables you to come out of stress and break free and break out. ఈ అభిషేకం అనేది ఒత్తిడిలోంచి బయటికి రావడానికి విభజించడానికి సహాయం It చేస్తుంది. eliminates struggles. ఇది ఇబ్బందుల్ని తొలగిస్తుంది. It will give you what others are dying to get. మిగతా వారు దేనిని పొందుకోవడానికి చనిపోతున్నారో అది ఇస్తుంది మీకు. Absalom desired the throne. ఈ అభిషేకము సింహాసనమును ఆశించాడు. He fought and died but never became a king. ఆయన పోరాటం చేశాడు, చనిపోయాడు, కానీ రాజు అవ్వలేదు.
Adonijah fought and died without getting to the throne. అదోనిషా కూడా తాను పోరాటం చేశాడు, చనిపోయాడు But సింహాసనం when కొరకు. Solomon was anointed, అయితే సొలొమోను అభిషేకించబడ్డప్పుడు, somebody said anointed. anointed, When Solomon was anointed, ఈ సొలొమోను అభిషేకించబడ్డప్పుడు, Absalom was not anointed. ఈ అబ్షాలోము అభిషేకించబడలేదు, Adonijah was not anointed. అదోనిషా But Solomon అభిషేకించబడలేదు. was anointed. కానీ సొలొమోను When అభిషేకించబడ్డాడు. Solomon was anointed, సొలొమోను he got to the అభిషేకించబడ్డప్పుడు throne without a struggle, without a fight. ఎలాంటి ప్రయాస లేకుండా, పోరాటం లేకుండా సింహాసనము The పొందుకున్నాడు. anointing will take you without a fight into your destiny. యుద్ధం లేకుండా అభిషేకం నేను గమ్యానికి The నడిపిస్తుంది. anointing will cause you to inherit without struggle. నువ్వు ప్రయాస లేకుండా స్వాస్థ్యం పొందుకునేలా చేస్తుంది The anointing అభిషేకము. will eliminate sweat and toil. ఈ అభిషేకము అనేది చెమటని, కష్టమును తొలగిస్తుంది. Receive that anointing tonight. ఈ అభిషేకమును ఇప్పుడే పొందుకోనండి. If there is anything people are struggling to get, ప్రజలు దేని కొరకైనా ప్రయాస పడుతుంటే you will get it without a struggle. నువ్వు శ్రమ లేకుండా దాన్ని పొందుకుంటావు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. There is an anointing for divine health. దైవికమైన ఆరోగ్యం కొరకు అభిషేకం ఉన్నది. James chapter 5 verse 14 says this. యాకోబు 5:14 Is సెలవిస్తుంది. any sick among you? Let him call for the elders of the church and let them pray over him, anointing him with oil in the name of the Lord. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడో వారు సంఘ పెద్దలు పిలిపింపవలెను, వారు నూనె రాసి అతని కొరకు ప్రార్థన And చేయవలెను. the prayer of faith shall save the sick. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని And the Lord స్వస్థపరచును. shall raise him up, and if he have committed sins, they shall be forgiven him. ఆ దేవుడు వానిని లేపును, వాడు పాపం చేసిన వాడైతే దేవుడు వానిని క్షమించును. Can you see what happens? ఏం జరుగుతుందో చూస్తున్నారా When the మీరు? sick, when the sick are anointed with oil in the name of the Lord, ప్రభు నామములో ఈ రోగులకు నూనెతో అభిషేకించినప్పుడు then the power of God comes into operation. దేవుని యొక్క శక్తి పనిచేయడానికి దిగి And వస్తుంది. it destroys the power of sickness. ఈ రోగం యొక్క శక్తిని నాశనము I చేస్తుంది. encourage every one of you, మీ అందరిని ప్రోత్సహిస్తున్నాను. have a bottle of anointed oil in your house. మీ ఇంటిలో అభిషేకము నూనెను పెట్టుకొని ఉండండి. Bring that, we will pray and release the anointing. ఆ నూనె తీసుకోరండి, ప్రార్థన You చేస్తాం, have heard అభిషేకాన్ని so విడుదల చేస్తాం. many testimonies అనేకమైన of సాక్ష్యాలు people విన్నాం. being healed even of terminal sicknesses మరణకరమైన రోగం నుంచి when they began స్వస్థపరచబడ్డారు. to apply the anointed oil. ఈ అభిషేకము నూనెను The వారు రాసుకున్నప్పుడు, anointing oil is not a magic potion. ఈ అభిషేకము నూనె అనేది ఒక మ్యాజిక్ లాంటిది కాదు. Amen. మరి అనేక మంది మాకు వ్రాస్తున్నారు, తెలియపరుస్తున్నారు ఫోన్ల ద్వారా, ఈ ప్రోగ్రాం వలన ఆశీర్వించబడుతున్నామని. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది మాకు ఉద్దేశం. దేవుని యొక్క వాక్యము బోధిస్తూ, దేవుని వాక్యమును తెలియపరుస్తూ అనేకులు ఆశీర్వించబడాలనేదే నా ఉద్దేశం. మరి ఈ ఆశీర్వించబడుతున్నటువంటి మీరు హైదరాబాద్కి వచ్చినట్టయినా, లేకపోతే హైదరాబాద్ ప్రాంతంలో మీరు జీవిస్తున్నట్టయితే తప్పకుండా ఒక్కసారి మా యొక్క ఆదివారపు ఆరాధనకైనా లేకపోతే శుక్రవారపు ఆరాధనకైనా రావాలని మరి నేను ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మరి టెలివిజన్ మీద మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. దాని నంబర్స్, టెలిఫోన్ నంబర్స్ ఉంటాయి, ఎక్కడ మీటింగ్లు అవుతాయో అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అయినా మీకు అనుమానం ఉంటే ఒకసారి ఫోన్ చేయండి, వారు తెలియపరుస్తారు. అంతేకాదు మీరు వచ్చినప్పుడు మరి SPM శామ్యుల్ పట్టా మినిస్ట్రీస్ కౌంటర్కో ఆ టేబుల్కో వెళ్ళినట్టయితే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మాట్లాడి మీరు నేను మిమ్మల్ని ఆహ్వానించాను కాబట్టి మీరు వచ్చారని తెలియపరిస్తే ఖచ్చితంగా వారు మిమ్మల్ని నా దగ్గరికి తెస్తారు. నేను మీతో కలిసి మీకు ప్రార్థన చేయాలని కూడా ఆశిస్తున్నాను. కాబట్టి తప్పకుండా రావాలని, మమ్మల్ని కలవాలని మరి కోరుతున్నాము, ఆహ్వానిస్తున్నాము. నేను మిమ్మల్ని కలవాలని ఎదురు చూస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.